మన కడప నాటు బాంబు తిరుపతి నుంచి వచ్చిన మన సతీష్ వేమన గారు ఉన్నారు. సో ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. డొనాల్డ్ ట్రంప్ గెలవడంలో కూడా మీ హస్తం ఉందని విన్నాం మేము. అది ఎంతవరకు అండి? నేను ట్రంప్ క్యాంపెయిన్ టీంలో నేను ఉన్నాను, యాక్టివ్గా ఉన్నాను. చాలా కొన్ని స్టేట్స్లో కూడా వర్క్ చేశాను, స్ట్రాటజీస్లో కానీ. అలాగే అవకాశం, అదృష్టం నాకు వచ్చింది. సో ఆ విజయంలో బాగా పనిచేశాను. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు కూడా ట్రంప్ ఇంట్లో కూడా నాకు ఒక ఎలైట్ ఇండియన్ పీపుల్తో ఒక డిన్నర్ హోస్ట్ చేసే అవకాశం వచ్చింది. మార్లగూడలో ట్రంప్ ఇంట్లో ఒక 200 మందికి మంచి ఒక డిన్నర్ ఏర్పాటు చేసి దివాళీ ఫంక్షన్ కూడా కండక్ట్ చేశాను. ఓన్లీ ఇండియన్ ఫుడ్తో ఒక ప్లేట్ భోజనంకి $1,000 అయింది. అంటే ఒక ప్లేట్ భోజనంకి $1,000 అంటే ₹1,00,000 అనుకుంటా. సో మన ట్రంప్ మన ఇండియన్ ఫుడ్ తింటారు, అలా తిన్నారు, ఎంజాయ్ చేశారు. అండ్ భారతీయుల మీద ఇప్పుడు స్టూడెంట్స్ కి చాలా H1 రిస్ట్రిక్షన్స్ కానివ్వండి, F1 వీసా వచ్చే వాళ్ళకి చాలా ఆంక్షలు ఉన్నాయి కదా. సో అలాంటివి ఏమైనా మాట్లాడారా, కుదిరిందా? అంటే అది నేను డైరెక్ట్ గా మాట్లాడకుండా మన కొంతమంది కాంగ్రెస్ మెన్స్ సెనేటర్స్ ద్వారా మాట్లాడిస్తున్నాము. డెఫినెట్ గా కొంచెం వెసులుబాటు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది తప్పకుండా. అందుకే అండి ఇక్కడ ఉన్న F1 స్టూడెంట్స్ కానివ్వండి, H1 కానీ మీరంటే ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సతీష్ గారు అంటే నాట్ ఓన్లీ వాషింగ్టన్ డీసీలో ఉంటారు, అక్కడ చుట్టుపక్కలే కాకుండా మొత్తం ఆల్ ఓవర్ US మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఫోన్ కాల్ అవే అండి, ఎక్కడ ఏ ఆపద వచ్చినా సరే వెళ్ళిపోతూ ఉంటాను. అంటే ఇప్పుడు ముఖ్యంగా తానాలో ఉన్నప్పుడైతే నేను న్యూజెర్సీ నుంచి వస్తా ఉన్నాను వాషింగ్టన్ డీసీకి. బాబు గారు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి నుంచి కాల్ వచ్చింది. MBBS మూర్తి గారు చనిపోయారు అలాస్కాలో, ఇమ్మీడియట్గా వెళ్ళిపోన్నారు. కారు అప్పటికప్పుడు అక్కడ దారిలో BW ఎయిర్పోర్ట్లో పార్క్ చేసి అప్పటి నుంచి అప్పటికప్పుడు డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు, డైరెక్ట్గా వెళ్ళి ఒక బాల్టిమోర్ ఎయిర్పోర్ట్ నుంచి నేను అక్కడికి వెళ్ళడానికి నాకు 17 hours పట్టిందండి. 17 hours పట్టింది. ఎందుకంటే అది అలాస్కాలో అదొక మూల వెళ్ళి 5 days ఉండి అక్కడ జనాలు కూడా చాలా తక్కువ ఉంటారు. వెళ్ళి అప్పటికప్పుడు 5 రోజుల నుండి ఆ బాడీస్ అన్ని, ఆ డెడ్ బాడీస్తోనే పడుకుని అక్కడే ఉండి ఆ బాడీస్ అన్ని పంపించినారు. అట్లా ఏదైనా ఆపద వచ్చినప్పుడు కాంప్రమైజ్ లేకుండా వెళ్ళిపోతాను. వాళ్ళకి ఏ ఫోన్ కాల్ వచ్చినా నా నుంచి ఏం చేయగలను ఆ హెల్ప్ అయితే మనం స్ఫూర్తి చేస్తాను. అలాగే ఎంతోమంది NRIs తిరుమల దర్శనాలు అడుగుతూ ఉంటారు. నా వల్ల అయినా కాకుండా చివరిదాకా ట్రై చేస్తూనే ఉంటాయి. ఎంతోమందికి, కొన్ని వేల మందికి అలా దర్శనాలు చేయొచ్చు. ఇలా మంచి పనులు చేస్తూ ఉంటాను. మేమందరం మిమ్మల్ని ముద్దుగా పిలుచుకునే పేరు వాషింగ్టన్ టైగర్ సతీష్ వేమన అని పిలుచుకుంటాము. యు ఆర్ ద రియల్ టైగర్ అండి. మనకి బాలకృష్ణ గారు ఎలా ఉన్నారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి, ఇక్కడ మాకు మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు తానాలో నెక్స్ట్ చేపట్టే కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? అంటే నేను ఇంకా తానాల్లో చేసేసాను, 2 కన్వెన్షన్లు చేశాను. ఇప్పుడంతా వచ్చిన యంగ్ టీం అంతా కూడా నేను ఇన్స్పైర్ డైరెక్ట్గా ఇండైరెక్ట్ కూడా ఇన్స్పైర్ చేసిన టీమే. అందరూ కూడా దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ థింగ్స్. నాకు నా అవసరం తానాకి పెద్ద ఉండకపోవచ్చు, భారతదేశంలోనే ఎక్కువ సర్వీస్ చేద్దాం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నానండి. వెనెవర్ ఇఫ్ తానా నీడ్ మీ ఐఎమ్ దేర్. ట్రంప్తో మాట ముచ్చట్లు చేస్తున్న మీరు మాకు కంపల్సరీ కావాలండి. మన తెలుగు వారికి మీకు చాలా హెల్ప్ చేస్తారు. సో ఇదే కంటిన్యూ చేయండి. అండ్ వి ఆల్ ఆర్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ యూ అండి. Thank you so much. Hi, this is Satish Vemana from Washington DC. Please subscribe to S4 channel.